జమ్మికుంట పిల్లగానికి పెళ్లి సెట్ అయిందట కాదు? అవునా? ఏ పాటి కట్నం మాట్లాడుకున్నారు? అగో మరి పిల్లగాడు సాఫ్ట్వేరేనా? ఇల్లున్నదా లేదా సొంతది? గట్లయితే మంచిదే కానీ అన్న టైం అవుతుందా? అక్క నేను మళ్ళీ ఎత్తాయి గీ ముచ్చట్లు చెప్పాలి. సరేనా? గీ ఫోన్ పెట్టాలి. నా దగ్గర పెట్టుకుంటా కానీ ఏం లేదోల్లా, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ధూమ్ దా ముచ్చట్లు చెప్పుకుందాం. చలో పాండ్రి, ధూమ్ దా ముచ్చట్లు షురు. పప్పుల రేట్లు మళ్ళీ ఏ పాట పెరుగుతాయో? చింతపండు పినమవుతుంది కావచ్చు. బంగారం మీద పన్నెత్తదా మేడం గారు? మా ఇంట్లో కుక్కున్నది. కుక్క బిస్కెట్ల రేట్లు పెరుగుతాయో తగ్గుతాయో? ఇక ఇన్కమ్ ట్యాక్స్ అంటే నాకు అవసరం లేదనుకోర్రి, నేను కట్టేదాన్ని కాదు ఇచ్చేదాన్ని కాదు. వాషింగ్ మిషన్ ఉందామనుకున్నా, మరి దాని సంగతి ఏం చేసిందో ఏందోలా కన్ఫ్యూజ్ అవుతురా. కాకురి అయితే మన సంటరోళ్ళు బడ్జెట్ పెట్టిరు. బడ్జెటు అంటే ఈ ఏడాది మన ఆమ్దాని ఎంత, ఖర్చులేంటి, ఏటి మీద పన్నులు వేయాలి, ఉన్న పన్నులు పెంచాలనా తీసేయాలనా, మధ్యతరగతి వాళ్ళను సంతోషంగా ఉంచాలనా లేకుంటే ఇంకా గోసపడే తట్టే చేయాలనా, ఇగో గిసోంటి అన్నీ ఉంటాయి అన్నట్టు బడ్జెట్లా. పారి మన నిర్మలక్క చదివింది, మనకేమైనా ఫాయిదా ఉన్నదో లేదో అరుచుకొనొద్దాం. మన పైసల మంత్రి నిర్మలక్క ఇగో మన బడ్జెట్ పట్టుకొని పార్లమెంట్లో పుణ్యపాదం పెట్టిందోళ్ళ. ఇక టైం కాగానే ఇక పద్దు లెక్కలు చదువుడు స్టార్ట్ చేసింది. మేడం ఇక పన్నులు దేనికేసుడు, ఏటికి తగ్గించుడు, ఏ రాష్ట్రానికి ఎంతగానో ఇచ్చుడు ఉంటుంది, ఏంది కథగా అవన్నీ అప్పచెప్పింది. The FDI limit for the insurance sector will be raised from 74 to 100%. This enhanced limit will be available for those companies which invest the entire premium in India. Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. ఇక పాఠం అంతా ఎప్పుడు నాతో కాదు కానీ ఇక ఇంపార్టెంట్ చెప్తా. బడ్జెట్ అనగానే కొలువులు చేసేటోళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందా, ఈ తాప ఎంతగానో కట్ చేస్తారో అని ఆలోచిస్తారు కదా. అయితే గట్లా కొలువులు చేసుకునేటోళ్ళ నోరు దీపి చేస్తున్నా అన్నట్టే చేసింది. ఏడాదికి 12 లక్షలు కమాయించేటోళ్ళు ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు, మాఫ్ చేద్దాం తీ అని చెప్పింది. అగర్సే 12 లక్షలు దాటిందే అనుకో, సంపాదనను బట్టి 5%, 10%, 20% ట్యాక్స్ కట్టుడే ఉంటుందని చెప్పింది. ఇక ఈ బడ్జెట్లో బీహార్ రాష్ట్రం మీదనే పాయనం చూయించిందో మేడం గారు. బీహారే ఎందుకు అంటారా, ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక అందుకే అటుకెళ్ళి అన్ని గనం ఇచ్చిరని చెప్పుకుంటుర్రు. Support for food processing. In line with our commitment towards Purvodaya, we will establish a National Institute of Food Technology, Entrepreneurship and Management in Bihar. The institute will provide a strong fillip to food processing activities in the entire eastern region. ఇక ఈ తాప ధరలు పెరిగేటి ఏంటియో చెప్తా. టీవీల ధరలు పెరుగుతాయట, వాటి మీద ట్యాక్స్ పెంచింది. ఇక ఓంబత్తి రేట్లు కూడా పెరుగుతాయి, వాటి మీద కూడా పన్ను పెంచింది. ఇక ఏరే దేశం నుంచి వచ్చే చెప్పులు కూడా పిరమాయి అవుతాయి. స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల మీద కూడా పన్ను పెంచిరు, ఇక అవి కూడా పిరమైతాయి అన్నట్టు. ఇక పన్ను తగ్గించిన ఏందో చెప్తా. క్యాన్సర్ బీమార్కు వాడే మందుల మీద పన్ను తీసేసిరు, ఫోన్లలో వాడే బ్యాటరీల మీద కూడా పన్ను తగ్గించిరట, బూట్లు బెల్టుల రేట్లు కూడా తగ్గుతాయని అంటురు. ఇక పెద్ద కార్లు, వ్యాన్లు, బస్సుల మీద కూడా ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పింది. ఇక నగల మీద కూడా పన్నులను తక్కువ చేసిరట. అయితే ఇంకోటి చెప్పాలి, పన్నులు తక్కువ చేసిరు కదా, ఇంకేంది రేట్లు తక్కువైతేనే అనుకుంటాం కదా మనం, కానీ అట్లా తగ్గిస్తారా అనోళ్ళా? పెంచే కాడనైతే పెంచుతారు కానీ తగ్గించే కాడ ఏడు తగ్గుతాయి ఇట్లనే అనుకుంటురు. ఇక ఇంకో దిక్కు నిర్మలక బడ్జెట్ పాఠం చదువుతుంటే అటు మోడీ సారు కడమ బీజేపీ లీడర్లు బల్లలు జరుచుకుంటే షెబ్బాష్ అనుకుంటే సంబరపడ్డారు. ఇక ప్రతిపక్ష పోలేమో గిదేం బడ్జెట్, మందిని ముంచే బడ్జెట్ అని ముక్కి ఇడుచుకుంటూ పోయారు. ఇక ఈ పద్దు పాఠం అయిపోయినాక మన మోడీ సారు టీవీల ముందు దర్శనం ఇచ్చిండు. ఇది జనం బడ్జెట్ మస్తున్నది, సూపరు డూపరు, మీ బతుకులు మారుతాయి, కాంగ్రెస్ వాళ్ళు పాలించినప్పుడు దోసుకున్నారు, మేం పంచుతున్నామని చెప్పబట్టిండు. కాంగ్రెస్ పార్టీ అనగానేమి 3 మార్కుల ప్రశ్న అడిగిరే అనుకో, కాంగ్రెస్ పార్టీ అనగా చెయ్యి గుర్తు పార్టీ. వాళ్ళ చేతులకు రికామ్ ఉండది, ఒకరికొకరు తన్నుకుంటారు, ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్వరు. అబద్ధాలు ఆడుట్లా కాంగ్రెస్ను మించిన పార్టీ ఇంకా భూమి మీద ఉట్టనే ఉట్టలేదు. చెయ్యి పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే,
ఎవరి కాళ్ళు నేనే గొప్ప అనుకుంటా మురిసి ముప్పందం అవుతారు. ఎవరికన్నా పెద్ద పదవత్తే ఎట్లా దించాలి అని పగలు రాత్రి ఆలోచించెదరు. వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టుకునేదరు. ఇగో గిట్లా రాత్తారు కావచ్చు. అయ్యో ఇది నా మనసులో ఉన్న మాట కాదుల్లా, మా పెద్ద బాబు మొన్న చెప్తుండు షేపాటి అంటేనే లొల్లులు చూడాలని. అగో అన్నట్టుగానే నాకు ఎలా కనబడ్డది చూడురు మీరు గిట్లా. నిజంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ఎవ్వరు అవసరం లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒగలుకొగలు కింద పడేసుకుంటారు. ఇది ఇప్పటి సంధి కాదు, తాత ముత్తాతల నుంచి వస్తాన్న ఆచారమేనాయే కదా. అంతెందుకు, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి సారే సీఎం కదా, కానీ సారుది బంపర్ ఆఫర్ అనుకోవాలి. వెనకటి సంధి షెయి పార్టీని పట్టుకున్న వాళ్ళను కాదని రేవంత్ సార్నే సీఎం కుర్చీలో కూసుండబెట్టిర్రు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు. మరి వెనకటి సంధి ఉన్నోళ్లకు కోపం రాదా? ఎంతకాలం అని ఓపిక పడతారోళ్ళ? సరే మంచిగా వాలిస్తున్నాడు, జనం మనసులో మంచి పేరత్తాంది, కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు అని అనుకుంటేనేమో అది వేరే ముచ్చట. కానీ మన రేవంత్ సారును జనాలు ఎట్లా అనుకుంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఏడాదిల్నే ఎన్నడూ లేని తీర్లా జనం తిరుగుబాటు కూడా చేసిర్రు. ఇక జనం తిరుగుబాటు చేస్తే మేమెందుకు ఊకోవాలి అని అనుకున్నారో ఏమో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు డైరెక్ట్ రేవంత్ సార్ మీదకే మరలబడతాండ్రట. 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ అవతల ఒక హోటల్లా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారటనుల్లా. ఈ రేవంత్ ఏంది మన పార్టీ ఇజ్జత్ తీసి కుప్ప పెడుతున్నాడు, నడిమిట్లా ఈయన పెత్తనమేంది, అసలు ఈయన మనకు సీఎంగా ఉండు అవసరమా, జనాలు కూడా దేక్తలేరు అని అనుకుంటా బాగా గరంగా మాట్లాడుకున్నారట. ఇక ఈ ముచ్చట గాంధీ భవన్ పెద్దలకు ఎరికైంది. ఇక సీఎం సారేమో వాళ్ళతోని వీళ్ళతోని ఫోన్లు చేపించి సీక్రెట్ మీటింగులు బంద్ పెట్టుర్రి అని కాళ్ళ బేరానికి వచ్చిండు అని గాంధీ భవన్లోనే ఓగలుకోగలు అనుకుంటాన్రోల్లా. అసలు ఈ షెయి పార్టోల కథ చూస్తా అంటే ఈ ఒక్క ఏడాదన్న రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసుంటాడా అన్న అనుమానాలు కొడుతున్నాయి చాలా మందికి. ఎందుకో చెప్తా అది కూడా. ఇక ఇప్పటికే రేవంత్ సార్ అంటే షెయి పార్టీ సీనియర్ లీడర్లకు మొదటి సంధి పడనే పడది. ఏదో మీదికి నవ్వుకుంటా ఉంటున్నారు కానీ వాళ్లకు మస్తు మసులుతుంటుందట. కానీ ఓపికతోనున్నారు. ఇక ఇంకొక దిక్కు రాష్ట్రంలో రేవంత్ సార్ మీద రైతులు కోపం మీదనే ఉన్నారు, గరీబోళ్ళు గరం మీదనే ఉన్నారు, పింఛన్లు తీసుకునేటోళ్ళు పొట్టు తిడతాండ్రు. ఆఖరికత్తే షెయి పార్టీ లీడర్లే ఏ పాలన మంచిగున్నదని ఓటింగ్ పెడితే ఈ రేవంత్ పాలన అద్దే వద్దు, కేసీఆరే మళ్ళా రావాలి అని 100కి 75% మంది తేల్చి చెప్పేసిర్రు. అందుకే ఇక షెయి పార్టీలో అసలు లొల్లి షాలైందని అంటాన్రు. ఇక ఈ రేవంత్ సార్ను ఎంత తొందరగా సీఎం కుర్చీలోకి వెళ్ళి దింపితే షెయి పార్టీకే అంత మంచిదని ఒక నిర్ణయానికి వచ్చిరట. ఇగో గిట్ల నడుస్తున్నదల్లా ఇప్పుడు గాంధీ భవన్ రాజకీయాలు. అసలు పరిపాలన చేయుండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయుండ్రి, 6 గ్యారెంటీలు అమలు చేయుండ్రి అని కాంగ్రెస్ను గెలిపిస్తే అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళే లొల్లులు పెట్టుకున్నట్ల బిజీ అయిపోయే. ఇంకెప్పుడు జనాల గురించి ఆలోచిస్తారు వీళ్ళు అని అంటాన్రు. ఇప్పుడు మనం వికారాబాద్ జిల్లాకు పోదాం. ఇక వికారాబాద్ జిల్లాకు మన రామన్ నచ్చిండు. రామన్ నచ్చుడే కాకుండా రేవంత్ సార్కి సవాల్ ఇసిరిండు. మరి ఏం సవాల్ ఇసిరిండు, ఎట్లు ఇసిరిండు, ఏంది కథ, అగో అక్కడికి వేసుకున్న తమ్ముడండి. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా, నీకు దమ్ముంటే ఆపకు. ఇగో ఇది సవాల్ అంటే. రేవంత్ సార్ ఇన్నవా, కమస్కం ఈ సవాల్ కన్నా ఒప్పుకో సార్. రుణాన్ని అందరికి మాఫీ చేసినాం అని చెప్తున్నావు కదా సార్. అగో రామన్న మీ ఊరికే వస్తాడట. మీ ఊరి కాడనన్నా నిజమట చెప్పు సార్. శనివారం నాడు వికారాబాద్ జిల్లా దాసేనాయక్ తండాల అంబేద్కర్ సార్ విగ్రహాన్ని రామన్ ఆవిష్కరించిండు. ఇక రామన్న వస్తుండని ఎరకవుడుతోనే తోవ పొడుగుత చూడు వికారాబాద్ జిల్లా జనాలు ఎట్లు ఎదుర్కొన్నారో.
ఈడ జరిగిన బహిరంగ సభల మన రేవంత్ సార్ను రామన్న గట్టిగా అరుచుకున్నాడులా కేసీఆర్ సార్ ఎర్రవెల్లిలా మాట్లాడంగానే షేయిపాటి లీడర్లంతా ఎటమటమయ్యారు కదా. రేవంత్ సార్ కూడా ఏమేమో అన్నాడు. మరి రామ నూకుంటాడా? పాపం రేవంత్ సార్ నువ్వు ఎట్లా ఆడుకున్నాడో ఈనాల మీరు కూడా. నేను అంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్, నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా? రేవంత్, కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది? అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు. అయితే నాకు ఇంకో ముచ్చట ఎరకైందోల్లా, మన రామన్న ఇట్లా స్పీచ్ ఇస్తుండు కదా, రేవంత్ సార్ను ఇట్లా నిలదీస్తుంటే అందరికంటే ఎక్కువ షేయిపాటి లీడర్లే సంబరపడ్డారు. అట్నుల్లా గాంధీ భవన్ల వాళ్ళు టీవీలు చూసుకుంటే మరి సప్పట్లు కొట్టిరట. వాళ్ళు అనుకోగా నా చెవులో పడ్డది. చెట్టు మీద కొంగ చంద్రబాబు, చెప్పురులా చంద్రబాబు. అమ్మో అద్దులేరి, నా నోటితోని నేననద్దు. అప్పట్లో ఉద్యమం అప్పుడు మన తెలంగాణ వాదులు మన చంద్రాల్ సార్ను ఏమన్నా సన్మానాల మీద సన్మానాలు చేసిరు. ఇక తెలంగాణ తెచ్చుకున్నాక మన కేసీఆర్ సార్ కూడా పెద్ద సన్మానం చేసి కరగట్టకు పంపిండు. సరే ఇప్పుడేందయ్యా అంటే, చంద్రాల్ సార్ వారు అన్నం తినకుండా ఉంటాడేమో కానీ పగలు రాత్రు హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాదు నేనే కట్టిన, హైదరాబాదు నేనే సాధన అనకుండా ఉండలేడు కావచ్చు. అగో మళ్ళీ రికార్డు పెట్టిండు. ఇన్నుండ్రు మీరు ఇట్లా, మీరు మీ స్టైల్లో సార్ను జర గట్టి కరుచుకోర్రి. చంద్రాల్ సారు, నీ బాధేంది సారు? అంటే మా మీద, మా హైదరాబాద్ మీద పడుతున్నావు. హైదరాబాద్ పేర్లేంది, నువ్వు ఒక్క స్పీచ్ కూడా ఇయ్యనయ్యావా సారు? వాళ్ళకు మందులు వేసుకుంటున్నావా లేదా? గోళీలు బరాబర్ వేసుకుంటున్నావు కదా అన్నట్టు చంద్రాల్ సార్ వారు ఆంధ్రలో ఏమో పేరంటం పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తా మనకేంది, ఆయనతో ఆయన మనతో మనది కదా. కానీ ఈయన ఉత్తుగున్నోళ్ళని మెసులు ఇత్తడోళ్ళ ఆ పేరంటం కార్యంలో ఏమన్నాడో ఈనూరి, జర మీ కోపమత్త అనుకోరి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది, దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు, అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను, హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా, సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. ఆగానటిగా చెప్పురి మీరే, హైదరాబాద్ ను చంద్రాల్ సారే కట్టిండట. హైటెక్ సిటీ ఆన పుణ్యమేనట. ఈయన చేయబట్టే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారట. ఇక సారు మారడా? మారే ఉద్దేశం లేదా? అరే నలుగురు 4 తీర్లు నవ్వుతారన్న సోయి కూడా ఉండదా ఏంది? లేకుంటే ఏంది మరి? అంటే హైదరాబాద్ నేనే కట్టినా, హైటెక్ సిటీకి ఇటుకలు మోసినా, పారతోని బొందలు తవ్వినా అంటాడు ఇందులో. ఈ సార్కు అంత తెలివే ఉంటే ఆంధ్రలో కూడా సీఎంగా చేసిండు. మరి వాళ్ళు అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకో వేయలేదు. హైటెక్ సిటీ ఈయన పుణ్యమే అయితే ఆంధ్ర గట్లెందుకు ఆగమవుతుంది మరి? ఒక్క కంపెనీ అన్నది పట్టుకొచ్చిండా? ఒక్క బంగ్లా అన్న కట్టిండా? ఇట్లనే గరం అవుతారు తెలంగాణ జనాలు. అట్లా అనుడు కూడా వాజిబే మరి. అర్రే ఒకసారి 2 సార్లు అంటే ఏమనుకోవచ్చు, మైకు దొరికితే చాలు హైదరాబాద్ మీద పడి ఏడుస్తాడు ఎందుకు ఈ చంద్రాల్ సార్?
అసలు మన హైదరాబాద్ పేర్లేంది, ఈయన ఉపన్యాసం కూడా ఇచ్చేటట్లేడు. ఇంకెంతకాలం సార్ హైదరాబాద్ పేరు చెప్పుకొని పొద్దుల తీస్తావు అని అంటారు అక్కడ పబ్లిక్. ఇప్పుడు నేను సైన్స్ పాఠాలు చెప్తా. భూమి గుండ్రంగా ఉండును, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అందురు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూ పరిభ్రమణం అందురు. వరేవా మస్తు యాదుకున్నది. సైన్స్ సారు మీకు సెల్యూట్ సారు, ఇప్పటి కూడా నాకు యాదుకుంటేటట్టు చేసినందుకు. సరే ఇప్పుడు అసలు ముచ్చట్లకి వద్దాం. భూమి దినాం రికాం లేకుండా తిరుగుతూనే ఉంటుంది కదా నొల్లా, కానీ మనకు తిరిగినట్టు అనిపిస్తుందా? మనమే అటు ఇటు గిర్ర గిర్ర తిరుగుతాం, కానీ భూమి మాత్రం ఆన్నే ఉన్నట్టు ఉంటుంది. కానీ భూమి తిరుగుతుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. మరి మనకి ఎట్లా కనబడాలి? అగో ఒక సైన్స్ సారు వీడియో తీసి మరి చూపించిండు భూమి ఎట్లా తిరుగుతుందో. మీరు ఎట్లా కన్నారు చూడరి. జుయ్ జుజుయ్ జుయ్. ఇదేదో గ్రాఫిక్స్ సినిమా అనుకునేరు. కాదు కాదు, మన భూమి తిరుగుతాందోల్లా. ఏ ఊకోవా, భూమి తిరుగుతుంటే మనకెందుకు కనబడుతుంది అంటారా? అయితే ఆంగ్సుక్ అనే సైంటిస్టు భూమి తిరిగే వీడియోను తీయాలని గురం పెట్టుకున్నాడు. లద్దాఖ్ కాడ కెమెరా పెట్టిండు. భూమి ఎట్లా తిరుగుతుంది ఏంది కథ అవన్నీ టైం ల్యాబ్స్లో రికార్డ్ చేసిండు. అంటే వీడియోని షాల్ చేసి అట్లనే రికార్డ్ చేసిండు అన్నట్టు. ఇట్లా 24 గంటలు రికార్డ్ చేసి దాన్ని 1 నిమిషం వచ్చేటట్టు కట్ చేసిండు. ఆ 1 నిమిషం వీడియోనే ఇది. మన భూమికి ఇట్లా తిరుగుతుంది అన్నట్టు. పైన చూడూరి సుక్కలు ఎట్లా కనబడుతున్నాయో. అదేంది ఇల్లేనా? ఏదైతే ఏంది కానీ కిందికి మీదికి అయింది కదా. కానీ అట్లా అయినట్టు మనకి ఏర్పడది. మనుషులు కూడా అట్లనే అవుతుంటారు, కానీ మనకు తెలియదు. అయినా ఇట్లా తీసుడు ఉత్తపచ్చ కథ కూడా కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిండట. వాతావరణం బరాబర్ ఉండాలి, అన్నిటికీ మించి ఓపిక ఉండాలి, బ్యాటరీలు ఖరాబ్ అవుతాయి, లైట్లు ఉండే, పెద్ద తతంగా ఉంటుంది. అవన్నిటిని దాటుకొని రికార్డ్ చేసిందంటే మెచ్చుకోవాల్సిందే కదా మరి. గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.